గుడ్ మార్నింగ్, శుభోదయం, శుభ శుక్రవారం. నేను మీ సుభద్రాదేవిని. ఇవాళ మినపసున్నుండలు చేద్దాం అనుకుంటున్నానండి. ఇదొకటి మినుములు వేచాను ఎర్రగాను. ఈ మినుముల్లో రెండు ఈ మాత్రం బియ్యం గింజలు కూడా ఎర్రగా వేచాలి. ఇగో ఈ బియ్యం కూడా ఇలాగా ఎర్రగా వేచాలి. ఇవి ఎర్రగా వేచాలి. వేచేసి అలాగా ఇవి అవి కలిపేసి మామూలుగాను మిక్సీ కొట్టుకోవాలి. ఇది కొట్టి నేను ముందే మిక్సీ కొట్టానండి. ఇగోటి మిక్సీ కొట్టాను. తర్వాత అలాగే పంచదార కూడా ఎంత మినపప్పు అయితే అంత పంచదారే వేయాలండి. అంత పంచదార వేసి ఇదిగోండి నెయ్యి కూడాను తయారు చేసి అందులో కొంచెం ఎలాచీ కూడా వేయాలండి. అవన్నీ వేసి ఉండలు చుట్టినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 10 నిమిషాలు ఆగండి, వెయిట్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్. ఇగోటి జంతికలు సున్నుండలు చేశానండి. వేసంకాలం కదా, ఇంట్లో తీసిన నెయ్యి నేను సున్నుండలు చేద్దామని బుద్ధి పుట్టింది. సున్నుండలు చేశానండి. ఈ సున్నుండలకి 1.5 కేజీ మినప్పప్పు అండి, 1 కేజీ పంచదార అండి, 3/4 కేజీ నెయ్యి అండి వేసాను. ఈ ఉండలు చేశాను. అలాగే కొంచెము హాటు స్వీటు కదా అని కొంచెం జంతికలు చేశానండి. చేయడం మీకు చెప్పాను కదా. మినప్పప్పు ఎర్రగా వేచండి. ఎర్రగా వేచిన తర్వాత అందులోని కొంచెం బియ్యం వేయండి. ఇన్ని బియ్యం వేయండి. ఆ బియ్యం మినప్పప్పు చల్లగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత అలాగే 1/2 కేజీ మినప్పప్పు అయితే 1/2 కేజీ పంచదార వేయండి. ఆ పంచదార కూడా మిక్సీ పట్టండి. అలాగే దానికి తగినట్లు నెయ్యి వేయండి. అలాగే ఎలాచీ కూడా, ఎలాచీ పళ్ళు కొంచెం షుగర్ వేసి ఆ మిక్సీ కొట్టి ఆ పౌడర్ ఆ తొక్కలన్నీ తీసేసి ఆ వైట్ పౌడర్ని కూడా ఆ సున్నిలోని వేయండి. వేసేసి నెయ్యి వేసి శుభ్రంగా కలిపేసి ఇలాగ ఉండలు చేయండి. ఇలా ఉండలు చేస్తే ఏమండోయ్, మీరు చూసారా, మనం కొట్లో కొనుక్కుంటాం కదా, అంతకంటా సూపర్గా ఉంటాయండి. మనం కొనుక్కున్న దానికే వాల్యూ ఇస్తాం కానీ చేసుకున్న దానికే ఎంత చక్కగా చేసుకున్నాము అనుకోమండి. ఇదిగోండి చూడండి, నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉందండి. స్వీటు, నెయ్యి, ఎలాచి అన్నీ బాగున్నాయి. వేస్తుంది చేసింది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, మర్చిపోకండి. హలో, మీ అందరికీ చెప్తున్నాను, మర్చిపోకండి, కామెంట్ తప్పకుండా చేయండి.